మన దేవదూతలు ఎప్పుడు మన కాపాడడానికి కొరకే. మీ సైకిల్ వెళ్ళినా, నడుచుకొని వెళ్ళినా, రన్నింగ్లో వెళ్ళినా, జాకింగ్లో వెళ్ళినా, ఆటోలో వెళ్ళినా, కార్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఓడలో వెళ్ళినా, స్తోత్రం, ఏ ప్రయాణం మీరు చేసినా దాన్ని కాపాడడానికి ఇద్దరు దేవదూతలు ఉంటారు. ఈ రోజు కూడా మిమ్మల్ని కాపాడబోతున్నారు. అపోస్తుల కార్యములు 12:7, ఇదిగో ప్రభువు అతని దగ్గర లేచి గదిలో వెలుగు ప్రకాశించెను, త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా, హల్లెలూయా, మిమ్మల్ని లేపి మిమ్మల్ని చెరసాలల నుండి దేవుడు కాపిస్తారు. దూతలకు ఏ పని? చెరసాలలో నుండి మిమ్మల్ని విడిపించడానికి, చెరసాలలో ఉన్న వారిని చూడడానికే దేవుడు దూతల్ని పంపిస్తున్నారు. ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా సేవకుల్ని అబద్ధ కేసులు పెట్టి, స్తోత్రం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ పలానా ప్రాంతాలలో వారు జైల్లో ఉన్నారు. దేవుడు నిశ్చయంగా మీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు ఆలకించి నిశ్చయంగా వారిని విడిపిస్తారు. ఆమేన్. మిమ్మల్ని అందరిని దేవుడు కాపాడుతారు, మిమ్మల్ని బలపరుస్తారు, మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.